మాటతో ఇంతటి ప్రపంచనాన్ని సృష్టించిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ రోజు మాట ఇచ్చాను సార్, మీరు మా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, మీరు గర్వించదగ్గ నేను సినిమా తీశాను అనుకుంటున్నాను సార్, తప్పకుండా మీకు మంచి సినిమా నేను చూపిస్తాను అని ఆ రోజు సార్కి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రేక్షకులు దేవుళ్ళు అంటుంటే ఏంటో అనుకున్నాం. ఈరోజు నిజంగా ప్రేక్షకులు దేవుళ్ళని నా స్వీయానుభవం పైన తెలిసింది. వాళ్ళు ఈ సినిమాని గుండెల్లో పెట్టుకొని కాపాడారండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని కలవడం కోసమే సక్సెస్ టూర్ కూడా ఈరోజు నుంచి ప్లాన్ చేశాం. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మీడియా ఇచ్చిన సపోర్టు ఎప్పుడూ మర్చిపోలేను. మా సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు పబ్లిసిటీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ చాలామంది గురించి చెప్పాలండి. ముందుగా ఈ సినిమాకి ఈరోజు ఇంత రిచ్ విజువల్స్ ఇచ్చి, ముందే చెప్పాను, మోషన్ పోస్టర్ పిక్చర్ రోజే చెప్పాను, సప్తగిరి విశ్వరూపం మీరు చూస్తారని చెప్పాను. 100% ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి ఇన్ని వేరియేషన్స్లో సప్తగిరి విశ్వరూపం మేము చూసాం సార్, ఆ రోజు మీరు కొద్దిగా ఏదైనా ఎక్కువ చెప్పేశారేమో అనుకున్నాను. ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను ఏదైతే మాట్లాడానో మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఆత్మవిశ్వాసంతో మాట్లాడాను. అది ఈరోజు నిరూపణ, అది ఈరోజు రుజువైంది. దానికి నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామికి ఒకసారి నమస్కరిస్తున్నాను. ముందే చూశాడు ఈ సక్సెస్ని. గిరి మ్యాటర్ వేరే విధంగా ఉంది. నేను పెడుతున్న ప్రతి షాట్ కానీ, మీరు చెప్తున్న స్క్రిప్ట్ కానీ, ప్రతిదీ 100% ప్రజలకి రీచ్ అయ్యే విధంగా ఉంది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేశామంటే 100% మన సక్సెస్ కొడతామని డే 1 రోజు చెప్పాడు. ఈరోజు నిరూపితమైంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, రామ్ ప్రసాద్ గారని రామ్కోట్ రాయడం స్టార్ట్ చేశాను. అంతలా మీరు ఉపయోగపడ్డారు. మా ఆఫీస్ ఒక కాలేజ్, మేమంతా స్టూడెంట్స్ అల్లరిగా తిరుగుతుంటాం ఆఫీసులో అంతా. గౌతమ్రాజ్ సార్ గారు ఎంటర్ అవగానే మా ప్రిన్సిపల్ ఎంటర్నెట్, కాబట్టి అంత భయంతో ఉంటుంది ఆయన చూసిన వెంటనే. ప్లస్ ఈరోజు ఫైనల్ అవుట్పుట్ మేము చేసింది కాదు, మా డైరెక్టర్ చేసింది కాదు, ఎవరు చేసింది కాదండి. ఈరోజు ఫైనల్ అవుట్పుట్ ప్రేక్షకులు చూస్తున్నారంటే అది గౌతమ్రాజ్ సార్ గారు ఇచ్చింది. మేము చాలా ఫైట్, ఇంకా మా దగ్గర ఇప్పుడు 2 hours 2 minutes మా దగ్గర సినిమా మీకు చూపించాం మేము, బట్ 2.5 hours సినిమా ఉంది మా దగ్గర. ఇంకా 20 minutes ఆఫీస్లోనే ఉంది. బట్ ఆ సినిమాతో కూడా పెట్టాలని ఎంత ఫైట్ చేసినా వద్దుగిరి, చాలా షార్ట్గా అయిపోవాలి సినిమా, చాలా బాగుంటుంది, నువ్వు కమెడియన్వే, నాకు వదిలేయని మాకందరికి ధైర్యం చెప్పి మా అందరికీ అండగా నిలబడినందుకు గౌతమ్నాథ్ గారికి జీవితాంతం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో మంచి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మంచి ప్రొడ్యూసర్ ఫర్దర్ మూవీస్లో గొప్ప ప్రొడ్యూసర్గా మారుతాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం, అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి. ఆయన ఇచ్చిన మోటివ్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ ఈరోజు మీరు ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు సృష్టిస్తుందో చూస్తున్నారు. సప్తగిరి సినిమా బాగలేదు అంటే మధ్యాహ్నం వాటికి ఎత్తేస్తారు, మధ్యాహ్నం వాటికి పీక్ అవతల పారేస్తారు. ఇది నిజం, వాస్తవం. ఎవరు అలాంటిది ఈరోజు ఇన్ని థియేటర్ల సంఖ్య పెరిగింది, ప్రేక్షకులు చూసే వాళ్ళ మా సంఖ్య పెరిగింది, రోజు రోజుకి కలెక్షన్లు డెవలప్ అవుతున్నాయి. ప్రామిస్ చేస్తున్నా సార్, నేను ఎప్పుడు అబద్ధం చెప్పుకోను. డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ అక్కడ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న డీమానిటైజేషన్లో మాకు ఫుడ్ పెట్టావన్నా నువ్వు అని చేతులు జోడించి మొక్కారు నాకు. ఇది నిజం, వాస్తవం. నేను అబద్ధం చెప్పను సార్, కష్టపడ్డాను కాబట్టి మనసుతో మాట్లాడతాను. మనసుతో మీరు కూడా ఆలోచించండి ప్లీజ్. అది ఎలా జరుగుద్దో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు ఇంతమందిని సంతోషంగా పెట్టాం, మీరు ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పు మా తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని 100 కుటుంబాలకు మేము ఆశ్రయం కల్పించామా 8 నెలల నుంచి. ఆ కుటుంబాన్ని అన్న మీ గురించి అలా రాశారేంటన్నా, మీ సినిమా గురించి అలా రాశారేంటన్నా, దేనికోసం అన్నా. ఇప్పటికీ నేను అహంకారంతో మాట్లాడడం లేదు, శిరస్సు వంచి మీకు మొక్కుతున్నాను. సార్ ఇదంతా వాస్తవం, నిజం. తప్పు చెప్పు మీకు కూడా తెలుస్తుంది సార్, మీరు కూడా
కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు కూడా తెలుసు ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్ అని. కాకపోతే దేనికోసం పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారో ఒక ఎందుకు దారి అర్థం కావడం లేదు. ఏదైనా ఉంటే ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సినిమాకి నేను కొత్తగా తేలేదు. కొత్త స్క్రీన్ ప్లే రాయలేదు. కొత్తగా నరేట్ చేయలేదు. కాకపోతే నేను నమ్ముకునేది ఏంటంటే ఉన్న సీన్స్‌నే సెంటిమెంట్ సీన్స్ పైన కాన్సంట్రేట్ చేసి అది బలంగా మనసులకు హత్తుకునే విధంగా చేస్తే చాలు అనుకున్నాను. ఈరోజు థియేటర్‌లో అసలు టాపులు ఎగిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. 'దానవీర సూరకర్ణ' డైలాగ్ గాని, 'పరశురాముడు' డైలాగ్ గాని, సెంటిమెంట్ సీన్స్ కానీ, నా డాన్స్ కానీ చాలా వరకు మనకు ది బెస్ట్ చేయొచ్చు. బట్ ఎందుకో అది ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. సపోర్ట్ దొరకలేదు కొన్ని చోట్ల నుంచి. అది ఎందుకు అంటే మేము ఇంతమందిని సంతోషంగా పెట్టాం. ఇన్ని వే లక్షల మంది ప్రేక్షకులను సంతోషంగా పెట్టాం. మా సినిమా తీసి చాలామంది పరిశ్రమలో వాళ్ళని సంతోషంగా పెట్టాం. వాళ్ళకి డబ్బులిచ్చాం. వాళ్ళని హ్యాపీగా ఉంచాం. మనం కూడా కలిసి చాలా దూరం ప్రయాణం చేశాం. కానీ మా సంతోషాన్ని ఎందుకు చూడాలనుకోలేదో అర్థం కావట్లేదు. పర్సనల్‌గా మనకేమైనా టార్గెట్ ఉంటే మనము పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి చేసేదాని వల్ల ఇంట్లో తల్లిదండ్రులు గాని పాపం ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటాయి. బిడ్డ ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు కూడా అమ్మా నాన్నలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళు మీ ఇళ్ళలో బాధపడుతుంటే ఎలా ఉంటది సార్? ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఒక కష్టపడి ఒకడొచ్చాడే పాపం ఏదో కష్టపడుతున్నాడు, వాడు చేస్తున్నాడు. ప్రేక్షకులందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు. దేనికోసం అదేందో నాకైతే అర్థం కాలేదసలు. సరే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు. అదే ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు కదా! నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది సార్. నాకు 100% కాన్సంట్రేషన్‌తోనే ఉన్నాను నేను. దాని గురించే మాట్లాడుతున్నాను. అది మీకు కూడా తెలుసు. సప్తగిరి ఎందుకు ఇలా బాధపడుతున్నానని. బట్ ఈరోజు అహంకారంతో మాట్లాడడం లేదు. సప్తగిరి గెలిచాడు. మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారు గెలిచారు. ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించారు. ఇది నిజం. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు మీ సపోర్ట్ కావాలి. చట్టం ముందు శిక్షించి దేవుడు తర్వాత శిక్షించేది ఆ కాలం. దేవుడు ముందు శిక్షించి చట్టం తర్వాత శిక్షించేది ఈ కాలం. మీరు కానీ మేము కానీ తప్పు చేస్తే ఇక్కడ చాలా శిక్షలు ఇక్కడే అనుభవిస్తాం, ఇక్కడే చూస్తాం సార్. దయచేసి ఫ్యామిలీల జోలికి రాకండి. ఫ్యామిలీలు ఇంట్లో వాళ్ళ పాపం వాళ్ళు ఇప్పుడు మన బాధలు చూసేంత వయసు వాళ్ళకి లేదు. మన సంతోషం చూసే వయసే. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ విజయానికి సగం కారణం మీరే. మా సినిమాని అందరు జనాల దగ్గర తీసుకెళ్లారు. జనాలు మిగతా ప్రేక్షకులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకుముందు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటే వినడం జరిగింది. కానీ సినిమాని నిలబెట్టారండి ప్రేక్షకులు. ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించిందంటే మొత్తం క్రెడిట్ అంతా నేను ప్రేక్షకులకే చెప్పొచ్చండి. ప్రతి షో మేమైతే ఎంజాయ్ చేస్తామో మాకంటే రెట్టింపు ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులంతా. థియేటర్లో నేను, గిరి, మిగతా టెక్నీషియన్ కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసేది మేమంతా చూస్తుంటే మాకు సంతోషంగా అక్కడ థియేటర్లో కన్నీళ్ళు వచ్చాయండి. ఈ సక్సెస్ అంతా వాళ్ళదే కారణం. ఇంకో మెయిన్గా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా ప్రొడ్యూసర్ గారికి స్టేజ్ ముందు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీ వల్లే ఈ సక్సెస్ నేను చూడగలుగుతున్నాను. మా గిరి కానీ నేను కానీ మేమంతా కొత్త వాళ్ళం, ఇప్పుడే వచ్చాం ఇండస్ట్రీకి. అంటే ఒక డైరెక్టర్గా నేను, ఒక హీరోగా గిరి వచ్చారు. మా ఇద్దరిని ఇంత ఇంత రేంజ్కి ఇంత ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లారు. దానికి మీడియా ముందు అందరి ముందు సార్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను మా ఇద్దరిని బాగా లైన్లో పెట్టి ఒక దారికి తీసుకెళ్ళిన రాంప్రసాద్ గారిని, మంచి విజువల్స్ ఇచ్చిన రాంప్రసాద్ గారిని, నాకు కొంచెం పని నేర్పించిన రాంప్రసాద్ గారిని. కరెక్ట్ జడ్జిమెంట్ రావట్లేదు. ఒక 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 600-700 పైగా సినిమాలు ఎడిట్ చేసిన 1000 పైగా సినిమాలు ఎడిట్ చేశారండి. అప్పుడెప్పుడు జంజాల్ గారి దగ్గర నుంచి స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు. ఆయన గౌతమ్ రాజు గారు. ఆయనతో మళ్ళీ నేను పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. చాలా థ్యాంక్ యూ సార్. మన ప్రొడ్యూసర్ గారు, మన ఎంపీ గారు అడిగిన వెంటనే మన సినిమా కోసం మా లైఫ్లో నిలబడాలి అని ఆ ఉద్దేశంతో మన సినిమా టేక్ ఓవర్ చేసి ఎడిట్ చేసిన గౌతమ్ రాజు గారికి చాలా థ్యాంక్ యూ సార్. సో ఇంత సక్సెస్ ఇచ్చిన జనాల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి.
థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళతో హ్యాపీగా వాళ్ళతో కలిసి ఒక సినిమా చూద్దామని ప్రతి ఊరికి, ప్రతి విలేజ్‌కి, ప్రతి సెంటర్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళతో పాటు కలిసి మన సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, దానికోసంగా అది చెప్పడానికే ఇక్కడికొచ్చామండి. మొదటి నుంచి చెప్తున్నట్టుగా కష్టపడదాం, దాని ఫలితం దేవుడికి వదిలేద్దాం. కష్టపడి పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఏదైనా థింగ్ మనకు పర్ఫెక్ట్‌గా వస్తుందని ఒక చిన్న నిదర్శనం మన సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆ రోజు కూడా మనకి ప్రీ రిలీజ్ ముందు ఫంక్షన్‌లో కూడా అడిగారు. మీరే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? బయటకెందుకు అమ్మలేదు? ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాను. ఏదైనా కష్టమో, నష్టమో ఫస్ట్ టైం మనం ఒక హీరోగా పెట్టి తీసినప్పుడు దాని ఫలితం ఏదున్నా మనం ఇంకొకళ్ళ మీద రుద్దకూడదు. అది మంచైనా, చెడైనా. దేవుని దయతో మంచి ఫలితాలొచ్చాయి. దాన్ని అందరం టీమ్ అంతా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఆయనకు కొంచెం బాధ. దీనికి ముఖ్య కారణాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గౌతమ్ రాజు గారు చాలా హెల్ప్ చేశారండి. ఆయన మొత్తం తన సినిమాగా మొత్తం తన భుజస్కంధాల మీద మోసి ఈ సినిమాని అంత అద్భుతంగా లాగ్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా క్లియర్ చేశారు. దానికి ఐఎమ్ వెరీ థాంక్‌ఫుల్ టు హిమ్. రెండోది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ నా విషయంలో చాలా మటుకు స్క్రీన్ విషయంలో అయితేనేమి ఫస్ట్ 10 మినిట్స్‌లో ఉన్న పరశురాడు సీసీ విషయంలో చాలా కష్టపడ్డాం. ఒక చిన్న సినిమా అయినా సరే క్వాలిటీ లెవెల్‌లో కాంప్రమైజ్ అవ్వకూడదన్న నా అభిప్రాయానికి సపోర్ట్ చేస్తూ నాతో పాటు నడిచాడు. ఆయనకి అరుణ్ పవర్‌కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా కష్టపడ్డాడు. అందువల్ల ఆయనకి ఎమోషన్స్ వచ్చాయి. ఇది సహజం. ఎనీవేర్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఇది ఆయన కొంత ఎమోషనల్ పర్సన్. అది పెద్ద విషయం కాదు. ఇట్ ఈస్ హ్యాపెన్స్ అనమాట. ఏదైనా తట్టుకొని నిలబడగలిగినప్పుడే జీవిత సమస్యల్లో మనం అనుకునే సాధిస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆర్ సపోర్టెడ్ అస్. చిన్న సినిమా అయినా చాలా మటుకు మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు యూ మీడియా పర్సన్స్‌కి. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా బాగా నిలబెట్టుకోగలిగాం. థియేటర్లు నిలబెట్టాం. ఈరోజు కలెక్షన్స్ కూడా వచ్చాయి. దాదాపుగా ఇంకొక 3, 4 రోజులు అయితే మొత్తం సినిమా ప్రాజెక్టే సేఫ్ అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఒక హ్యాపీనెస్. నా ఫీల్డ్ ఇది కాకపోయినా నేను ఫస్ట్ టైం ఒకటొచ్చి ఒక ప్యాషన్‌తో ఒక సినిమా తీసి దాన్ని నిలబెట్టగలిగాను. దాన్ని పేషెంట్ వస్తుంది. పబ్లిక్ ఆదరించారు. అది అలవాట్లు పొరపాటు. ఇప్పటికీ నేను ఎంత క్లినిక్‌లో ఉన్నా నా క్లినిక్ రన్ చేస్తూనే ఈ సినిమా కూడా రన్ చేశాను. పేషెంట్స్ వచ్చిన ఫీడ్‌బ్యాక్స్ కానీ చాలా ఎక్సలెంట్‌గా వచ్చాయి. ప్రేక్షకులు రూపంలో వాళ్ళు పడ్డ ఆనందం చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది.